హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఈ యొక్క జనవరి నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యొక్క పెన్షన్లు ఏ విధంగా తీసుకోవాలి, ఏ డేట్ వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటటువంటి విషయాలతో పాటుగా హామీ ఇచ్చి పెంచుతాము అని చెప్పినటువంటి పెన్షన్ మొత్తాన్ని 4016 రూపాయలు లేదా 6016 రూపాయలు ఈ జనవరి నెలలో ఇస్తున్నారా, లేదు అంటే పాత విధానం పాత పద్ధతిలో ఇస్తున్నట్టుగానే 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు ఇస్తున్నారా అనేటటువంటి క్లారిటీ వివరాలతో పాటు కొత్త పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేటటువంటి అప్డేట్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ని క్లిక్ చేసుకొని వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రిక ద్వారా ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. పత్రికా ప్రకటనని చూసుకున్నట్టయితే ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు, ఇక్కడ మనకి చాలా రకాల కేటగిరీస్ ఉన్నటువంటి పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళ పెన్షన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. పింఛన్దారులకి పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమనగా, ఈ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నది ఏమిటి అంటే 25వ తారీఖు జనవరి 2026 నుండి 30 తారీఖు జనవరి 2026 వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేయడం జరిగింది. సో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర కూడా ఇదే విధమైనటువంటి డేట్స్లో పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా ఈ రోజు నుండి పంపిణీ కార్యక్రమం మీ గ్రామాలలో జరుగుతుందా జరగట్లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్స్ 2 విధాలుగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాలలో నేరుగా పెన్షన్దారుల బ్యాంకు ఖాతాలలో పెన్షన్ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాలలో పోస్టల్ శాఖ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ఇద్దరు కలిసి గ్రామాలలో పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. మీ గ్రామంలో ఏ విధంగా పంపిణీ కార్యక్రమం ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి కొన్ని కీ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన వీరైతే ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టడం జరిగింది. పెన్షన్దారులు సొమ్ముని అరికట్టాలి, పక్కదారి పట్టకుండా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సాఫ్ట్వేర్ని తీసుకురావడం అయితే జరిగింది. పెన్షన్ మొత్తము పొందడానికి సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను, మధ్యల దళారీలను నమ్మాల్సినటువంటి పని లేదు. పెన్షన్ పొందుటకి ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. మీరు ఎవ్వరికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. పెన్షన్ మొత్తము సొమ్ము రూపాయలు 16తో సహా చాలా చోట్ల చాలా గ్రామాలలో చాలా పేపర్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. ఈ 16 రూపాయలు అయితే ఇవ్వకుండా ఈ యొక్క వృద్ధుల దగ్గర, వికలాంగుల దగ్గర, చేనేత కార్మికుల దగ్గర వారి వద్ద చిల్లర లేవనేటటువంటి నెపంతో వీటినైతే నొక్కేయడం జరుగుతుంది అని చెప్పేసి మన దృష్టికి కూడా రావడం జరిగింది. ఈ విధంగా మీ గ్రామంలో జరిగినట్టయితే మీరు ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి మీరు కంప్లైంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ పత్రిక ప్రకటన ప్రచురించడం అయితే జరిగింది. ఇదే విధంగా కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది. దానికి తగినటువంటి కార్యాచరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ జనవరి నెల పెన్షన్ ఎంత ఇస్తున్నారు అంటే పాత విధానంలోనే 2016 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, చేనేత, కల్లుగీత కార్మికులకి, అదేవిధంగా ఒంటరి మహిళలకి 2016 రూపాయలు, వికలాంగులకైతే 4016 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జనవరి నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ల అప్డేట్ న్యూస్ అయితే ఇది. ఇలాంటి ఆసరా చేయూత కొత్త పెన్షన్లకి సంబంధించి కానివ్వండి, పెన్షన్ల పెంపుకి సంబంధించి కానివ్వండి, ఇంకే ఇతర సమాచారానికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.